నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు మహా పాపం చేశారని కోట్లాది మంది భక్తులను షాక్ గురి చేసిన పాపం చంద్రబాబుదే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు గారు. నమస్తే సార్. నమస్కారం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది సార్. మరి అటు వైసీపీ వాళ్ళు అసలు ఇందులో జంతు కొవ్వు లేదు అని చెప్పి ఛార్జ్ షీట్లో ఎక్కడా లేదు, చంద్రబాబు జంతు కొవ్వు కలిసింది, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి కూటమి నేతలు కూడా సవాళ్ళు విసురుతున్నారు అసెంబ్లీలో చర్చించాలని. మరి మొత్తానికి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు మహాపాపం చేశారు చంద్రబాబు నాయుడు గారు, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పాపం చంద్రబాబు నాయుడు గారిదే అంటూ సజ్జలు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? నిజంగా ఈ వైసీపీ నాయకులకి సిగ్గు, బిడియం, సీము, నెత్తురు ఎక్కడ ఉన్నట్టు కనిపించదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అసలు నీయే కాదురా బాబు అని చెప్తుంది. మరి అలాంటప్పుడు కల్తీ నెయ్యి కాదని వాళ్ళు ఎలా చెప్తారు? నాకు అర్థం కాదు. జంతు కొవ్వు కలవలేదు, కాకపోతే కల్తీ నెయ్యి అని చెప్పి సుబ్బారెడ్డి కూడా అంటే కల్తీ నెయ్యి చేయడం నేరం కాదా? అసలు నెయ్యి వాడకపోవడం నేరం కాదా? స్వచ్ఛమైన నెయ్యి వాడవలసింది పోయి ఏవేవో రకరకాల వస్తువులు వాడి నేరం చేస్తే తప్పు కాదా? అంటే పూర్తిగా ఇంకా అది ల్యాబ్ రిపోర్ట్ పూర్తిగా రాలేదు. వీళ్ళు కావాలని మేమేం తప్పు చేయలేనట్టు మాట్లాడుతున్నారు. ఎంత ఘోరం అండి అది. అసలు నీయే కాదని సుప్రీంకోర్టు చెప్పినా సరే బుకాయించేసి ఎప్పటికైనా నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది, వాళ్ళకి మర్యాద దక్కుతుందేమో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. అది నెయ్యి కానప్పుడు, అది నెయ్యే కానప్పుడు మరి అది కల్తీ చేసినట్టు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడడం సజ్జల రామకృష్ణారెడ్డికి మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయనే ఆ పార్టీని నాశనం చేశాడు కాబట్టి. వైఎస్ఆర్సీపీ పతనం అయిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ టీం. వీళ్ళు ఒక 70 మంది ఉంటారు. 70 మంది సలహాదారులో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో 53 మంది రెడ్లే ఉంటారు. ఆ 53 మంది రెడ్లు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల అవగాహన లేకుండా ఆయన్ని మూలం కూర్చోబెట్టేశాడు. ఒక ఉత్సవ విగ్రహంగా దేవుళ్ళ కూర్చోబెట్టి భజన ప్రారంభించారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఎక్కడా లేడని, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయిపోయాడని, జగన్మోహన్ రెడ్డి అవతార పురుషుడని పొగుడుతూ ఉంటే నిజమేనేమో అనుకుని జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్యాలెస్లో పడుకొని అలాగా డ్రీమ్లో ఉండిపోయాడు. నిజంగా రాష్ట్రం అతలకుతలం అయిపోయింది, అన్యాయం అయిపోయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అధపతాళాన్ని తొక్కేశారు. అలాగే దేవుణ్ణి కూడా మలినం చేసేశారు. ఈవేళ చేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అసలు నెయ్యే కాదు అని వచ్చిన తర్వాత కూడా ముందుకొచ్చి జంతుకోగలలేదంట, పందుకోగలలేదంట. ఏంటి సిగ్గులేని మాటలు, సన్నాసి మాటలు? సిగ్గు బిడి ఉండాలి కదా. ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి ఆలోచన అయినా ఉండాలి కదా. మనం బ్రతుకుతున్నామంటే నిజాయితీగా బతకాలనే బుద్ధి ఉండాలి కదా. ఈ ఏమీ లేకుండా వచ్చి కల్తీ జరగలేదంట. పందికోవు కలగకపోతే అది కల్తీ అవనట్టుగా కానట్ట. ఎన్ని రకాలు కలిసే త్వరలో వస్తుంది కదా. అసలు నెయ్యి కానప్పుడు అదేదో ద్రవ పదార్థం అట. మరి వీళ్ళకి ఎలాగ ముఖం చెల్లుతుందో అసలు. మాట్లాడితే 10 మంది చూస్తారు, కొన్ని లక్షల మంది చూస్తారు ఆ వీడియోలు. చూసిన తర్వాత చీయని ముఖమే వస్తారని సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి పతనం, నాశనం కూడా పూర్తిగా జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ కూడా చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. చంద్రబాబు గారు క్షమాపణ ఎందుకు చెప్పాలండి? జంతు కొవ్వు కలిసిందని చెప్పారు కదా, అసలు ఛార్జ్ షీట్లో ఎక్కడ జంతు? అవును, త్వరలో రిపోర్ట్ వస్తుంది కదా. అసలు నెయ్యే కానప్పుడు ఏ నెయ్యో ఏ కొవ్వో తెలుస్తుంది కదా. మరి తెలిసేదాక ఆగట్లా వెళ్ళు. అది కూడా పెద్ద బ్రహ్మాండమైనప్పుడు ఏళ్ళ ఘనకారం అయినట్టు. అంటే మేము చూడు నెయ్యి గాంధీ ఎలా లడ్డు తయారు చేసామో మా ప్రతిభ చూడు అన్నట్టే ఉంది తప్ప అసలు ప్రజలు ఉమ్ము వస్తారనే ఆలోచన కూడా లేకుండా వేళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఆశ్చర్యపోతున్నాను ఈ మధ్య కొన్ని ఈ టీవీ డిబేట్లు చూసి. ఏంటి నెయ్యి కాదని సుప్రీంకోర్టు చెప్పింది, వీళ్ళు మాత్రం అందులో పందుకోగలలేదట, మాదేం తప్పులేదు అంటే వాళ్ళు చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారో, ఏ రకంగా వాళ్ళ మెంటాలిటీలు మనస్తత్వాలు ఎలా ఉన్నాయో చూడండి. నిజంగా వెంకటేశ్వర స్వామి పట్ల ఎవడైతే అన్యాయం చేశాడో,
ఎవడైతే ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టకి దిగజార్చాలని చూశాడో వాడు మాత్రం నాశనం అయిపోతాడు. ఇది ఏ పార్టీ వాడని ఇది మాత్రం జరిగే వాస్తవం. నిజంగా కలియుగ దైవం, హిందువుల ఆరాధ్య దైవం, ఎన్నో నమ్మకాలతో కూడుకున్నటువంటి దేవస్థానం తిరుమల. ఆ తిరుమలలో అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళు పతనం అయిపోయారు. మన కళ్ళ ముందు చూసాం. 11 సీట్లు, 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం అంటే ఆ మామూలు శాపం కాదు అది. వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా సిగ్గు లేకుండా, ఇంకా బిడియం లేకుండా ఆ దేవస్థాన ఘటన గురించి ఇంక మాట్లాడకుండా చెంపలేసుకుని మామూలుగా మౌనం కూర్చుంటే భగవంతుడు క్షమిస్తాడు. ఇప్పటికైనా సిగ్గు లేకుండా ఇలాగే మాట్లాడితే భగవంతుడు కూడా క్షమించే ఉండదు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి, మీరు చేసిన అన్యాయానికి మీరు పతనం జరిగిందని ఎప్పటికైనా ఆలోచించి చెంపలేసుకుని వెంకటేశ్వర స్వామి మెట్లు కడగండిపోయి అప్పుడు కానీ బుద్ధి రాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏం మాట్లాడారండి? ఆయన చేసిన తప్పు క్షమించండి, రాజకీయ నాయకులు చేసినటువంటి దురాచారాన్ని క్షమించండి అని చెప్పి మెట్లు కడిగి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం తప్ప? అందులో పందికోపు కలవలేదు కాబట్టి అది పుణ్యకార్యం అయిపోయిందా? సిగ్గుండాలి మాట్లాడితే. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డే కాదండి, వైసీపీ నుంచి కీలక నేతలందరూ కూడా, పేర్ని నానిగారు అయితే మరి వీళ్ళందరూ కూడా అసలు జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఛార్జ్ షీట్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాజీనామా చేసేయాలి, పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేసేయాలని చెప్తున్నారు. నోటికి అంతే ఉంది. వారు మాట్లాడే మాటలకి అంతే ఎక్కడ ఉంది వాళ్ళకి? వాళ్ళు ఎప్పుడన్నా శుభ్రమైన నోటితో మాట్లాడారా? చక్కటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారు? ఇలాంటి మాటలే. ఎవడైనా నాశనం అయిపోవాలి, ఎవడైనా రాజకీయం రాజీనామా చేయాలి, ఎవడన్నా చావాలి, ఎవడైనా ఈ ఏమంటారు ఈ అక్రమ సంబంధాల్లో బయటపడాలి. అదే కదా వాళ్ళకి కావాల్సింది. అది రావాలా, రాజకీయంగా ముందుకు రావాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా గొప్ప పార్టీ అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేయాలా, ఇలా డ్రామాలు ఆడుతూ బతికేయాలి. అంతేగాని వాస్తవం గుర్తించరు కదా, వాస్తవాన్ని గమనించరు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెప్పిన మాట ఏంటి? అసలు నా నెయ్యి కాదురా బాబు, పామాయిల్లో ఏదేదో కలిపారు, అది కూడా నెయ్యి లాంటిది కాదు, ఏదో ద్రవ పదార్థం కలిపి నాశనం చేశారు. చాలామంది ప్రజలు అప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో లడ్డు 2 రోజుకో 3 రోజుకో కుళ్ళిపోయేదట, పాడైపోయేదట, బ్యాడ్ స్మెల్ వచ్చేసేదట అని ఈవేళ అన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పటికీ కూడా సిగ్గులేదు. వీడి మీడియా ముందుకు వస్తే కనీసం ప్రజలు చీకొడతారు, ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే తిరుపతి కొన్ని కోట్ల మంది వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఆ ప్రసాదం తెస్తూ ఉంటారు. నేను కూడా ఈ 5 సంవత్సరాల్లో 100 సార్లు తిని ఉంటాను. నేను అప్పుడు ఇంతకుముందు తిన్న టేస్ట్కి ఆ టేస్ట్కి ఏంటి ఇలా మారిపోయిందని అనుకుంటుంటూ వాళ్ళం. లడ్డు పెట్టుకుంటే 10-15 రోజులు తినేవాళ్ళం. మేము ఒక్కసారిగా తినేవాళ్ళం కాదు. తెచ్చుకున్న లడ్లు అందరికీ పంచిన తర్వాత మిగిలింది పిల్లలు 10-15 రోజులు తినేవాళ్ళు. అలాంటి లడ్డుని కల్తీ చేసేసి నెయ్యి కాని దాంతో వండేసి కల్తీ చేసి ఇవాళ దాన్ని పాడు చేసి ఇవాళ అప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఏదో కొవ్వు కలిసిందని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్ట్కి వీళ్ళు స్పందిస్తూ మాట్లాడితే ఈవేళ రిపోర్ట్ పూర్తిగా వచ్చిన తర్వాత అసలు నెయ్యనే వాడలేదని వచ్చిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే సిగ్గుండాలా జన్మకి? అలాంటి పార్టీ అసలు ఏం పార్టీ అని నాకు అర్థం కాదు. అలాంటి మాటలు మాట్లాడేది ప్రజలేమో తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా, అసమర్థులు అనుకుంటున్నారా, లేకపోతే తెలియదు అనుకుంటున్నారా? దానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయడం ఏంటి? చేసిన తప్పుకి తలదించుకుని క్షమాపణ చెప్పుకుని నడక మార్గాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని క్షమించుకోమని అడుక్కోండి, వేడుకోండి. అంత తప్ప సిగ్గు లేకుండా ఇలా మాట్లాడితే మీ పరువే బజార్ని పడి రేపొద్దున ప్రజల్లో దుర్మార్గులుగా మిగిలిపోతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.